రాముల వారి గురించి ఎంతమందికి తెలుసు? శ్రీరామక్షేత్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? ఏ ఏ క్షేత్రాలలో రాముల వారిని ఏ పేరుతో కొలుస్తారో తెలుసా? ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం రండి. సాయిరామ్ అండి. ఈ వారం శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమ వీడియోలో పంచరామ క్షేత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన అన్నదాన కార్యక్రమం గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఈ నెల 2వ గురువారం అంటే 9వ తారీఖు. ఆ రోజు నాకు చాలా విశేషమైన రోజు. ఎందుకంటే మా ఇద్దరు మనవరాళ్ళ పేరు మీద, అంటే మా పెద్దబాబు పాప, మా చిన్నబాబు పాప ఇద్దరివి మార్చి 22వ తారీఖు పుట్టినరోజు. ఆ సందర్భంగా స్పెషల్గా మా ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ భోజనాలకు వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. ఆ రోజు ఏమేమి స్పెషల్స్, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనే వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడమే కాకుండా చూపిస్తాను. పౌరాణిక వైభవం, చారిత్రక ప్రాభవం కలిగిన అద్వితీయ రామక్షేత్రం భద్రాచలం. అన్ని రామక్షేత్రాల కంటే అత్యంత వైలక్షణ్యాన్ని, వైశిష్ట్యాన్ని పొంది ఉన్న క్షేత్రం ఇది. చతుర్భుజ శంఖ చక్ర ధనుర్బాణ ధారణం ఇక్కడి శ్రీరాముని వైలక్షణ్యం కాగా, ఓంకార రూప రామనారాయణత్వం ఈ క్షేత్రం యొక్క వైశిష్ట్యం. ఇది శ్రీరాముని పునరవతార క్షేత్రమే అయినా ఆ శ్రీరాముని కథతో గాఢంగా పెనవేసుకున్న సన్నివేశాలు ఈ క్షేత్ర పరిసరాలలో ఎన్నో ఉన్నాయి. పర్ణశాల, ఎటపాక, దుమ్ముగూడెం, శ్రీరామగిరి, జీడికుప్పం మొదలైన గ్రామాలన్నీ రామకథా సన్నివేశోస్ఫారకంగా ఏర్పడినవే. శ్రీరామావతార పరమార్థం నెరవేరే విధంగా అగస్త్య మహర్షి శ్రీరామునికి నివాసయోగ్యంగా సూచించి పంపిన పంచవటి ప్రాంతం ఇదే కావటం వల్ల ఇది రామాయణ కథకు హృదయస్థానంగా మన పూర్వులచే సంభావించబడింది. అందుకే మన పూర్వులు రామాయణ కథకు అనుగుణంగా ఏర్పడిన ఆయా స్థలాలలో శ్రీరాముని ఆలయాలను స్థాపించి వాటికి ఆయా శ్రీరామ కథా సన్నివేశాలు స్ఫురించే విధంగా ఆ గ్రామానికి, గుడిలోని దైవానికి కూడా ప్రత్యేకంగా నామకరణం చేసి ఆ చరిత్రను మన తరాల వారి వరకు అందించి మనకు మహోపకారం చేశారు. వారికి మనం సదా కృతజ్ఞతలమై ఉండాలనుకోవటం మన సంస్కారానికి నిదర్శనం. మన తర్వాతి తరాల వరకు అందేలా ఆ స్థలాల విశిష్టతను కాపాడే ప్రయత్నం చేయటమే మన పూర్వుల పట్ల మనం చూపించే కృతజ్ఞత. ఇంకా పంచరామ క్షేత్రాల గురించి తెలుసుకుందాం. భద్రాచలం ఇది శ్రీ వైకుంఠరామ క్షేత్రం, సుప్రసిద్ధమైన శ్రీరామక్షేత్రం. నిత్యోత్సవాది అన్ని ఉత్సవాలతో అలరారే ఇక్కడ స్వామికి భోగరాముడు అని కూడా పేరు. స్వయం వ్యక్తమూర్తి. మన తెలుగునాట చతుర్భుజాలతో శ్రీరాముడున్న ఏకైక పౌరాణిక క్షేత్రం. బ్రహ్మాది దేవతలు, నారదాది మహర్షులు ఎందరో ఈ స్వామిని సేవించి తరించారు. ఈ క్షేత్రం పంచరామ క్షేత్రానికి మూలబిందువు వంటిది. ఇది శ్రీ పాంచరాత్రాగమోక్తముగా శ్రీ వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా నిత్యారాధనాది మహోత్సవాంతం అన్ని సేవలు జరిగే ప్రామాణికమైన క్షేత్రం. ఇక్కడి స్వామికి వైకుంఠరాముడు అని పేరు. ఇది పంచరామ క్షేత్రాలలో మొదటి క్షేత్రం. ఇక 2వ క్షేత్రం శోకవిరాముడు, పర్ణశాల క్షేత్రంలో ఉంది. ఇది శ్రీరామాయణంలో పంచవటిగా వ్యవహరించబడిన ప్రాంతం. శూర్పణఖ నాసికా కర్ణచ్ఛేదనం, సీతాపహరణం, మాయలేడిగా మారీచుడు రావటం, జటాయువు రావణుని ఎదుర్కోవటం వంటి ప్రధాన ఘట్టాలన్నీ ఇక్కడే జరిగాయి. పర్ణశాలను ఆనాడు నిర్మించుకున్న ప్రాంతంలోనే ఇప్పుడు ఒక పర్ణ కుటీరం, సీతమ్మను అపహరించిన ప్రాంతం, మాయలేడి పాదముద్రలు, సీతమ్మ పసుపు కుంకాలుగా వాడుకున్న పసుపు రాళ్ళు, కుంకుమరాళ్ళు, నారచీరలు ఆరవేసుకున్న చారల బండలు, కందమూలాలను ఆరగించిన రాతి కంచములు, సీతమ్మ ప్రత్యేక దినాలలో స్నానం చేసిన పద్మ సరస్సు, ఆమెకు రక్షణగా శ్రీరాముడు కూర్చున్న రాతి సింహాసనం వంటి గుర్తులన్నీ నాటి రామాయణ కథను మళ్ళీ మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తుంటాయి. సీతారాముల పవిత్ర పాదస్పర్శతో పావనమైన ప్రాంతం ఇది.
సీతమ్మ అపహరణకు గురికాగా శ్రీరాముడు సీతకై శోకమూర్తిగా పరితపించిన చోటు కావడంతో పెద్దలు ఇక్కడ శ్రీరామును ప్రతిష్ఠించి శోకవిరామునిగా నామకరణం చేశారు. శోకరాముడు అంటే తనను కొలిచిన వారి శోకములన్నింటినీ పారద్రోలేవాడు అని అర్థం. నిండుగా ప్రవహించే గోదావరి నది ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్ర దర్శనం వల్ల సంసారంలో కలిగే శోకాలన్నీ తొలగిపోతాయి. అనురాగ దాంపత్య సిద్ధి కలిగి భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉంటారు. పెళ్లి కాని వారికి చక్కని జీవిత భాగస్వామి లభించి అనుకూల దాంపత్యంతో సుఖిస్తారని ఈ క్షేత్ర మహత్యాన్ని పెద్దలు బోధించారు. అలాంటి శోక విరాముడున్న ఈ పర్ణశాల క్షేత్రం పంచరామ క్షేత్రాలలో రెండవది. ఇంకా మూడవది ఆత్మారాముడు దుమ్ముగూడెం. ఇది శ్రీరామాయణ కాలంలోని జనస్థానం అనే రాక్షస రాజ్యానికి రాజధాని లాంటి ప్రాంతం ఇది. పర్ణశాలలో ఉండగానే లక్ష్మణునిచో ముక్కు చెవులను కోయించుకున్న రాకాసి శూర్పణఖ తన అన్నదమ్ములైన ఖర, దూషణ, త్రిశిరసాది 14,000 మంది రాక్షసులతో మొరపెట్టుకోవడంతో వారంతా మూకుమ్మడిగా శ్రీరామునిపై యుద్ధానికి రాగా వారందరితో శ్రీరాముడొక్కడే తలపడి వారినందరినీ సంహరించిన ప్రాంతం ఇది. 14,000 మందితో శ్రీరాముడొక్కడే యుద్ధం చేస్తున్న రాక్షసులకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాముడు ఎదురు నిలిచి యుద్ధం చేసినట్లుగా ఆ యుద్ధం అద్భుతంగా సాగటం వల్ల రాముడొక్కడు అలా అంతమందిగా ఆత్మస్వరూపంతో సాక్షాత్కరించడం వల్ల ఇక్కడ ఋషి ప్రతిష్ఠితుడైన శ్రీరామునికి ఆత్మారాముడు అని నామకరణం చేశారు. ఆ రాక్షసులకు రామునికి దొమ్మి జరిగిన ప్రాంతం కావటం వల్ల దొమ్మిగూడెంగాను, అదే కాలక్రమేణా దుమ్ముగూడెంగా మారినట్లు స్థానిక చరిత్ర చెబుతోంది. ఇది భద్రాచల క్షేత్రానికి 30 కిలోమీటర్ల దూరంలో పర్ణశాలకు వెళ్లే మార్గంలో ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవటం వల్ల అన్ని రకాల రాక్షస భయాలు తొలగుతాయి. ఈ ఆత్మారాముడున్న ఈ దుమ్ముగూడెం క్షేత్రం పంచరామ క్షేత్రాలలో మూడవది. దండకారణ్యంలో ఉన్న వనరాముడు 4వ క్షేత్రం. సీతాపహరణం జరిగిన తర్వాత శ్రీరామ లక్ష్మణులు సీతాదేవికై అన్వేషిస్తూ దండకారణ్యమంతా కలిగి తిరిగారు. సీతాపహరణానికి కారకుడైన మారీచుని శ్రీరాముడు సంహరించిన ప్రాంతం. ఇక్కడి శ్రీరాముని ఒక వృక్ష రూపంలో ఆరాధిస్తారు. కొన్ని వందల సంవత్సరాల ముందు నుండి ఇక్కడ 2 పెద్ద పెద్ద మద్ది చెట్లను ఆ ప్రాంతాల గిరిజనులు కొలుస్తున్నారు. ఆ రెంటిని దండకారణ్య వృక్షాలకు ప్రతినిధులుగా భావిస్తూ ఆ ప్రాంతాన్ని వనరామక్షేత్రంగా సంభావించడం జరిగింది. ఈ ప్రాంతం భద్రాచల క్షేత్రానికి తూర్పు ఆగ్నేయ దిశగా శబరీ నది దాటగానే తీరాననున్న వరరామచంద్రపురానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని దర్శనీయ స్థలంగా మార్చడం అనేది శ్రమసాధ్యం. ఇది వనరాముడిగా పెద్దలు సూచించిన దండక వన క్షేత్రం మన పంచరామ క్షేత్రాలలో 4వది. ఇక 5వది యోగరాముడు శ్రీరామగిరి క్షేత్రం. ఇది గోదావరి, శబరీ నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రాంతం. నిండుగా ప్రవహించే గోదావరి నదీ తీరాన ఎత్తైన కొండపై నెలకొన్న క్షేత్రం. ఆ కొండకే శ్రీరామగిరి అని పేరు. ఈ కొండపై శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించాడని స్థల పురాణం చెబుతోంది. పర్ణశాలలో సీతాపహరణం తర్వాత శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ దండకవనం చేరి సేద తీరి మళ్ళీ సీతమ్మని వెతుకుచూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఇది అప్పుడు మాతంగముని ఆశ్రమ ప్రాంతాలు. ఇక్కడే శబరిని కలిసి ఆమె యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ తల్లికి ముక్తిని ప్రసాదించాడని తెలుస్తోంది. ఆ శబరీమాత పేరుతోనే ఇక్కడి నదిని శబరీ నది అని అంటారు. శబరియే నదిగా మారిపోయిందనే కథ కూడా ఉంది. ఆ విధంగా శ్రీరామాయణ కథకు సన్నిహిత సంబంధం గల పవిత్ర ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి సమీపంలోనే రేఖపల్లిలో జటాయువు యొక్క 2వ రెక్క పడిన చోటు. ఆ రెక్కను చూసి జటాయువును చూశారు రామలక్ష్మణులు. ప్రాణావశిష్ఠుగా ఉన్న జటాయువు ద్వారా సీత వృత్తాంతాన్ని తెలుసుకుని మరణించిన జటాయువుకు శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు చేశారు. గోదావరి తీరంలో పెద్ద శిలపై జటాయువుకు పిండ ప్రదానం చేసినట్లు స్థల చరిత్ర. ఇప్పటికీ ఆ శిలను మనం దర్శించవచ్చు.
ఈ కొండపై శ్రీరాముడు యోగం చేయటం వల్ల ఇక్కడ స్వామిని ఆ ప్రాంతీయులు యోగరాముడుగా ఆరాధిస్తారు. జటావల్కలధారిగా ఉండే ఈ స్వామికి సుందరరాముడు అని కూడా పేరు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ లక్ష్మణస్వామి అంజలి ఘటించి ఉంటాడు. ముందు ఈ కొండపై రామలక్ష్మణులు 2 విగ్రహాలే ఉండేవట. ఆ తరువాత కాలంలో మాతంగ వంశీయులైన మహర్షులు సీతమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా స్థల చరిత్ర చెబుతోంది. మనోరంజకమైన చక్కని వాతావరణంలో ఎత్తైన కొండపై నెలకొన్న యోగరాముని సేవించిన వారికి నష్టద్రవ్య ప్రాప్తి, యోగక్షేమాలు, వేదాంత తత్వ దర్శనం, రక్షణ, ముక్తి లభిస్తాయని స్థానిక ఐతిహ్యం. ఇక్కడి నుండి లంకకు ప్రయాణమైనాడు కావున ఇక్కడ రాముని మహర్షులు దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించారు. దక్షిణముఖంగా ఉండే మూర్తి రక్షణను ప్రసాదిస్తుందని ఆగమశాస్త్రం చెబుతోంది. ఇక్కడ స్వామిని సేవించిన వారికి అన్ని రకాల మానసిక చింతలు తొలగి ధైర్యస్థైర్యాలు, స్థితప్రజ్ఞత ఏర్పడతాయని పెద్దలు ఫలశ్రుతిని చెప్పారు. ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన ఈ శ్రీరామక్షేత్రం యోగరాముని క్షేత్రంగా, భద్రాద్రి రాముని అనుగ్రహ పాత్రంగా విరాజిల్లుతుంది. ఇది మన పంచరామ క్షేత్రాలలో 5వది, చివరిది. ఇదండి శ్రీ పంచరామ క్షేత్రాల భద్రాద్రి ప్రాంత పరిసరాల పౌరాణిక సమాచారం. వచ్చే వారం మరొక అన్నదాన కార్యక్రమ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై సాయిరాం.